ఆ విధంగా రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమం చూసి తూర్పు పడమర ఇది ఈ సినిమాలో హీరోయిన్కి అవకాశం ఇవ్వడం జరిగింది. అసలు ఫస్ట్ సినిమానే ఒక టిపికల్ సబ్జెక్టు. ఇందులో కూడా తండ్రి కొడుకు, తల్లి కూతురు. తండ్రి ఏమో కూతురిని ప్రేమిస్తాడు, మరి కొడుకేమో తల్లిని ప్రేమిస్తాడు. ఇందులో శ్రీవిద్య నటించారు, కూతురికేమో మాధవ్ నటించారు. ఇది కూడా ఆ రోజుల్లో ఒక భయంకరమైనటువంటి సంచలనం. తూర్పు పడమర అనేది ఈ రోజు కూడా మీకు ఆ సినిమా, ఇలాంటి సినిమా ఇప్పుడు కూడా ఎవరు తీయలేరు. అలాంటి సెన్సేషన్ సినిమాల్లో నటించినటువంటి మాధవి మొత్తం కెరీర్లో కనుక చూసుకుంటే 250 చిత్రాల్లో నటించారు. 250 చిత్రాలు కూడా తెలుగులో బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. ముఖ్యంగా చిరంజీవితో నటించినటువంటి ఖైదీ సినిమా. ఖైదీ సినిమాలో రగులుతోంది మొగలిపోద, ఈ డ్యాన్స్ మూమెంట్స్ ఒక విధంగా చిరంజీవికి ఎంత పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చాయో ప్రముఖ నటి మాధవ్ కూడా అంతే పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చాయి. తర్వాత ఈ సినిమా అనేటప్పటికీ ఆ రోజుల్లో మెగాస్టార్గా అతను అవతరించడానికి తొలిపునాది వేసింది కూడా ఖైదీనే. చిరంజీవి మాధవి కాంబినేషన్లో చాలా సినిమాలు వచ్చాయండి. అందులో తొలినాళ్ళలో వచ్చినటువంటి చట్టానికి కళ్ళలేవు. ఇందులో ఒక క్లబ్ డాన్సర్గా మాధవి చేసేటువంటి డైనమిక్ రోల్ కూడా మనం మర్చిపోలేదు. ఆ రోజు విజయవాడలో కళ్యాణ్ చక్రవర్తి అనే థియేటర్ ఉండేది. కళ్యాణ్ చక్రవర్తి చాలా పెద్ద హాలు, దానికి 2 బాల్కనీలు ఉండేవి. అలాంటి థియేటర్లో ఒక సినిమా ఫుల్ అవ్వాలంటే చాలా కష్టం. కానీ చట్టానికి కళ్ళలేవు 25 రోజులకు పైగా హౌస్ఫుల్స్. అంత క్రౌడ్ పుల్లర్గా అసలు చిరంజీవి అవతరిస్తారని చెప్పి ఎవరో కూడా ఊహించలేదు. అందులో మాధవి పాత్రను కూడా మనం తక్కువ అంచనా వేయలేం. మాధవి చేసినటువంటి ఆ క్యారెక్టర్తో కూడా చట్టానికి కళ్ళలేవు ఒక విజయవంతమైన చిత్రంగా రూపాంతరం చెందింది.